గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆశించకుండా అంటే ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ఆరాధించేటప్పుడు ఏదో ఒకటి ఆశించి వాళ్ళ మనసులో ఏదో ఒక కోరికతోటే అంటే ఏదో ఒక లాభాపేక్షతోటే వాళ్ళు భగవంతుని పూజిస్తున్నారు. ఇది నిజంగా భగవంతుని మీద భక్తి అనుకోవాలా, ఆపేక్ష కోసమే అనుకోవాలంటారా? వారి మనసులో ఏముందో వారికి తెలియాలి. భక్తి అంటే ఆత్మకి భగవంతుడి పట్ల ఉన్న భావన భక్తి. చాలా మంది నేను భగవంతుని స్మరించుకుంటా, కాసేపు ధ్యానం చేసుకుంటా, కానీ ఏకాగ్రత అనేది పెట్టలేకపోతున్నారు. మొత్తానికి ఏకాగ్రత అనేదే కుదరదు. ఎలా సాధ్యపడుతుందంటారు ఏకాగ్రత అనేది? యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతద్ ఆత్మన్యేవ వశం నయేత్. ధ్యానం అంటే భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల మీద ధ్యానం చేయడం. నమస్కారం, ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గోవర్ధనికో విలేజ్లోని ఆశ్రమంలో వారి సేవలను అందిస్తూ ఎంతోమందికి కృష్ణతత్వానికి సంబంధించిన విషయాలను తెలియజేస్తూ మనకు అసలు ఆచారాలేంటి, ధర్మం ఏంటి, అసలు భగవంతుడు అంటే ఏంటి, రకరకాల సందేహాలను నివృత్తి చేస్తూ వారి ఛానల్ ద్వారా మనందరికీ ఎంతో అవగాహన కల్పిస్తున్నారు గౌరంగ దర్శన్ దాస్ గారు. ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, ధర్మం అంటుంటాం. ప్రతి ఒక్కరు కూడా ధర్మం మార్గంలో వెళ్ళాలి, ధర్మంగా ఉండాలి, అప్పుడే మోక్షం పొందుతారు, భగవంతుని చేరుకోగలుగుతారు, రకరకాలుగా చెప్తుంటారు. ఏదైతేనేంటి ధర్మం అనే పదం అయితే ఎక్కువగా వాడుతుంటాం. అసలు ధర్మం అంటే భగవంతుని ఆరాధించటమా, లేదు అని అంటే మన ఆచారాలని పాటించటమా? ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం అని శ్రీమద్ భాగవత పురాణం మనందరికీ చెప్తుంది. ధర్మం అంటే ఏదైతే భగవంతుడు ప్రతిపాదిస్తాడో, ఏదైతే భగవంతుడు మనకి నేర్పిస్తాడో, మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడో ఇలా మనం నడుచుకోవాలని, అది ధర్మం. అది ఒక నిర్వచనం. చాలామంది ధర్మం అంటే కొన్ని పూజలు చేయడం, పునస్కారాలు చేయడం, ఆచార వ్యవహారాలని అనుకుంటుంటారు. ఇంకొంతమంది ధర్మం అంటే కొన్ని వాల్యూస్, వర్చ్యూస్, మంచి చెడు, మంచి అంటే ధర్మం, చెడు అంటే అధర్మం, అలా కొంతమంది అంటూ ఉంటారు. మరి ఇవన్నీ నిజం కాదా ప్రభుజీ? అన్నీ నిజమే. ధర్మం అనేటటువంటి ఒక్క మాటకి ఎన్నెన్నో నిర్వచనాలు ఉన్నాయి. ధర్మం అనేది ఆచారం కావచ్చు, వ్యవహారం కావచ్చు, మంచి కావచ్చు, సత్ప్రవర్తన కావచ్చు, మంచి మాటలు చెప్పడం కావచ్చు, తర్వాత నిజమే మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ ధర్మమే. కానీ అసలు బేసిక్ డెఫినేషన్ ఏమిటంటే ధర్మం ఒక వ్యక్తి యొక్క లేదా ఒక వస్తువు యొక్క న్యాచురల్ క్యారెక్టరిస్టిక్, సహజ లక్షణం, అది ధర్మం. ఇప్పుడు మంచిగా ప్రవర్తించడం ధర్మమే. కొంతమంది ధర్మాన్ని డ్యూటీ అని కూడా అంటుంటారు. డ్యూటీ అంటే ఒక టీచర్గా నా ధర్మం నలుగురికి విద్యని నేర్పించడం, స్టూడెంట్గా నా ధర్మం విద్యని అభ్యసించడం, డాక్టర్గా నా ధర్మం పేషెంట్ని ట్రీట్ చేయడం. ఇలా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. అది వృత్తి ధర్మం. అదేవిధంగా ఆశ్రమాలు ఉంటాయి. బ్రహ్మచారి ఆశ్రమం, గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమం, వానప్రస్థాశ్రమం. అది గృహస్థ ధర్మం ఇది, బ్రహ్మచారి ధర్మం ఇది. గురువుని సేవించడం బ్రహ్మచారి ధర్మం. గృహస్థ ధర్మం అంటే ఇంట్లో ఉన్నటువంటి భార్య బిడ్డల్ని చక్కగా చూసుకోవడం గృహస్థుల యొక్క ధర్మం. అలాగే వర్ణ ధర్మం ఉంటుంది. బ్రాహ్మణులకి ధర్మం, క్షత్రియులకి ధర్మం. అలా వర్ణ ధర్మం, ఆశ్రమ ధర్మం, దాన ధర్మం, స్త్రీ ధర్మం, క్షత్రియ ధర్మం, బ్రాహ్మణ ధర్మం, వృత్తి ధర్మం, ఇలా ఎన్నెన్నో ధర్మాలు ఉన్నాయి. జనరల్గా చూస్తే సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, వాల్యూస్, వర్చ్యూస్. కానీ ధర్మం యొక్క నిజమైనటువంటి నిర్వచనం ఏమిటంటే న్యాచురల్ క్యారెక్టరిస్టిక్, సహజ లక్షణం. ఇంతకీ మనం ధర్మం గురించి మాట్లాడే ముందు మన యొక్క అస్తిత్వం గురించి మాట్లాడాలి. మనం ఎవరం? ఇప్పుడు నేను టీచర్గా అనుకుంటే నా ధర్మం టీచింగ్ అవుతుంది. నన్ను నేను స్టూడెంట్గా కన్సిడర్ చేస్తే నా ధర్మం స్టడీ అవుతుంది. నన్ను నేను డాక్టర్గా అనుకుంటే నా ధర్మం ట్రీట్మెంట్ అవుతుంది. కానీ ఎంతకాలం డాక్టర్గా ఉండగలను నేను? డాక్టర్లు రిటైర్ అవుతారు కదా, ఇంజనీర్లు రిటైర్ అవుతారు కదా, కాలపరిమితి ఉంటుంది. అదేవిధంగా క్షత్రియ ధర్మం కూడా ఉంది. ఒక క్షత్రియుడు పరిపాలించడం ధర్మం, కానీ ఎంతకాలం పరిపాలిస్తాడు క్షత్రియుడు? దానికి ఒక టెన్యూర్ ఉంటుంది. జీవితమంతా పరిపాలించినా కూడా ఏదో ఒకటి చనిపోవాల్సిందే. కానీ అసలు ధర్మం ఏమిటంటే ప్రతి వ్యక్తికి అది కామన్గా ఉండాలి.
అందరికీ వర్తించాలి. అది మీకైనా, నాకైనా, వారికైనా, ఇక్కడున్న ఎవరికైనా, ప్రపంచంలో ఎవరికైనా ఆ ధర్మం సమానమై ఉండాలి. ఆ ధర్మం ఏమిటంటే, మనం ఆత్మలం కాబట్టి ఆత్మగా నా ధర్మం ఏమిటి? ఆ ధర్మమే భగవంతుడి పట్ల భక్తి. అంటే ఎవరికి వాళ్ళు ఆత్మగానే భావించాలా ప్రభుజీ? అంటే ముందుగా ఆత్మ సాక్షాత్కారం పొందాలన్నటువంటి ఒక ఆశ ఉండాలి. ఆత్మగా భావించాలి అన్నటువంటి ఒక ఉద్దేశం ఉండాలి. నేను ఆత్మని అన్నటువంటి ఒక అవగాహన ఉండాలి. కాకపోతే ఆ ఆత్మ ఈ శరీరంలో ఉన్నంత వరకు శారీరక ధర్మాల్ని పాటించాల్సిందే. నేను ఆత్మని కాబట్టి నాకు ఆహారం అవసరం లేదు, నిద్ర అవసరం లేదంటే కుదరదు కదా. కాబట్టి ఆత్మగా మనం చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. శరీరంలో ఉన్నంత వరకు శరీర ధర్మాలు కొన్ని నిలబడడానికి చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. ఖచ్చితంగా కరెక్ట్. ఇప్పుడు ఆత్మగా మన ధర్మం ఏమిటంటే, భాగవతంలో ప్రథమ స్కందంలో చెప్పారు, సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరధోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. సవై పుంసాం పరో ధర్మం, ప్రతి వ్యక్తికి, ప్రతి ప్రాణికి పరధర్మం ఏమిటంటే యతో భక్తిరధోక్షజే, అధోక్షజుడైనటువంటి ఆ హరి, ఆ నారాయణుడి యొక్క భక్తి చేయడం. ఆ భక్తి ఎలా చేయాలి? ఆ హైతుకి, ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా చేయాలి. అప్రతిహత, నిరాటంకంగా చెయ్యాలి. అంటే ఎటువంటి బ్రేకులు లేకుండా, ఇన్కన్సిస్టెన్సీ లేకుండా, ఇర్రెగ్యులారిటీ లేకుండా, ఆటంకం లేకుండా చేయాలి. అంటే ఇవాళ నేను భక్తి చేశాను, రేపు చేయను, అలా కాకుండా నేను భక్తి చేస్తాను కాబట్టి నాకేం వస్తుంది, నాకేంటి, అలా కాకుండా అహైతుకి అప్రతిహత. అప్పుడు అలా చేస్తే ఏ ఆత్మా సుప్రసిద్ధి, అటువంటి ధర్మం మనల్ని పూర్తిగా సంతృప్తి పరుస్తుంది. సో ఆత్మగా భగవంతుడికి భక్తి చేయడం మనకు ధర్మం, అసలు ధర్మం, శాశ్వతమైనటువంటి ధర్మం, అందరికీ కామన్గా ఉండేటటువంటి ధర్మం. కానీ ఒక వ్యక్తిగా, ఒక మానవ దేహంలో ఉన్నప్పుడు నాకు ఎన్నెన్నో ధర్మాలు ఉంటాయి. వృత్తి ధర్మం, ఆశ్రమ ధర్మం, దాన ధర్మం, చాలా ధర్మాలు ఉంటాయి. అవి ఇది కరెక్టే, అది కరెక్టే. ఇది శాశ్వతమైనటువంటి ధర్మం, అది టెంపరీ ధర్మం. ఓకే. అయితే ప్రభుజీ, ఇప్పుడు భగవంతుడి ఆరాధన టాపిక్ కూడా మాట్లాడారు కాబట్టి, అంటే మనం ఏది ఆశించకుండా భగవంతుని పూజించేది ధర్మం అన్నారు. అంటే ఆశించకుండా అంటే ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ఆరాధించేటప్పుడు ఏదో ఒకటి ఆశించి, వాళ్ళ మనసులో ఏదో ఒక కోరికతోటే, అంటే ఏదో ఒక లాభాపేక్షతోటే వాళ్ళు భగవంతుని పూజిస్తున్నారు. ఇది నిజంగా భగవంతుని మీద భక్తి అనుకోవాలా, ఆపేక్ష కోసమే అనుకోవాలంటారా? వారి మనసులో ఏముందో వారికి తెలియాలి, వారి హృదయంలో ఉన్నటువంటి పరమాత్మకు తెలియాలి. కానీ మనం కాన్సెప్ట్ మాట్లాడదాం. ప్రతిఫలాపేక్షతో భగవంతుడికి పూజ చేస్తే, భక్తి చేస్తే దాన్ని మనం ఎలా అభినందించాలి, దాన్ని అసలు ఎలా తీసుకోవాలి, అది మెయిన్ ప్రశ్న. కొంతమంది ఏదో ఆశించి దేవుడి దగ్గరికి వెళ్తుంటారు, దాన్ని సకామ భక్తి అంటారు. సకామ భక్తి ఆశించి చేసేది. కొంతమంది నిస్వార్థంగా దేవుడికి పూజ చేస్తుంటారు, ప్రేమిస్తూ ఉంటారు, అది నిష్కామ భక్తి, అహైతుకి భక్తి, అకించన భక్తి, అనన్య భక్తి, ఉత్తమ భక్తి, శుద్ధ భక్తి, ఇవన్నీ దాని యొక్క ప్రతిపదార్థాలు. సరే, ఇప్పుడు విషయం ఏమిటంటే, ఈ భక్తి కొంతమంది ప్రతిఫలం ఆశించి చేశారనుకోండి, వారిని మనం తక్కువ చేసి చూడవలసిన అవసరం లేదు. ఎందుకంటే కృష్ణుడు అంటుంటాడు భగవద్గీతలో 7వ అధ్యాయంలో కృష్ణుడు ఏమన్నాడంటే, చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. 4 రకాల వ్యక్తులు నన్ను పూజిస్తారు, నా భక్తి మార్గాన్ని వారు పాటిస్తారు. ఎవరు? ఆర్త, ఎవరైతే బాధల్లో ఉన్నారో వారు భగవంతుడికి పూజ చేసి మా బాధలు తొలగిపోవాలి స్వామి అని వేడుకుంటారు. జిజ్ఞాసు, క్యూరియాసిటీ ఉంది వాళ్ళకి, ఇది తెలుసుకోవాలి. కృష్ణుడు నెమలి పింఛం ఎందుకు ధరిస్తాడు, కృష్ణుడు వేణువు ఎందుకు ఊదుతాడు, కృష్ణుడు ఎంతమంది వేల కొలది గోపికలతో ఎందుకు నాట్యం చేస్తాడు, ఇలా ఎందుకు ఉన్నాడు, అలా ఎందుకు జరిగింది, ఇలా క్యూరియాసిటీ ఉంటుంది వాళ్ళకి. జిజ్ఞాసు భక్త అంటారు వాళ్ళు. అది సెకండ్ కేటగిరీ, ఆర్త, జిజ్ఞాసు. 3వ కేటగిరీ ఏంటంటే అర్థార్థి. అర్థ అంటే డబ్బు, అర్థి అంటే వాళ్ళు డబ్బును అర్థిస్తూ వస్తారు. నాకు కావాల్సిన డబ్బు, ఒక కొబ్బరికాయ కొడతారు, కారు కావాలంటారు, ఒక ప్రదక్షిణం చేస్తారు, బంగ్లా కావాలంటారు,
4 అరటిపళ్ళు పెడతారు, ఎంసెట్లో నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలంటారు. అంటే వాళ్ళకి ఏమిటంటే డబ్బు, పేరు, ప్రతిష్టలు, ఏదో ప్రతిఫలం కావాలి వాళ్ళకి. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే రిలీఫ్, సెకండ్ కేటగిరీ క్యూరియాసిటీ, థర్డ్ కేటగిరీ సమ్ ఇన్సెంటివ్, మనకి ఏదో ఒకటి మొక్కుతున్నా నువ్వు నాకు ఇది ఇవ్వాలి అది. ఇక 4వది ఏంటంటే జ్ఞాని. వారికి భగవంతుడంటే ఒక అవగాహన ఉంటుంది, ఆయన ఇంత గొప్పవాడని అర్థం చేసుకుని భక్తి చేస్తూ ఉంటారు. ఇది 4 రకాల వ్యక్తులు అనమాట. కానీ ఈ 4 రకాల వ్యక్తుల కన్నా గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళెవరో తెలుసా? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యాశ్చింతయంతో మాం అంటే ప్రతి క్షణంలోనూ ఎప్పుడు ఆయన గురించే ఆలోచిస్తూ ఉంటారు, ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఎప్పుడు ఆయన్నే పూజిస్తూ ఉంటారు. అటువంటి భక్తులు నిస్వార్థంగా పూజిస్తారు. ఆయన దేవుడు నాకు ఇది ఇస్తాడు అని పూజించకుండా ఆయన నేను ప్రేమిస్తున్నాను, ఆయనే ధ్యాసంతా భగవంతుడి మీదే ఉంటుందన్నమాట. అలా నిస్వార్థంగా వాడు భక్తి చేస్తూ ఉంటారు. వాళ్ళు వీళ్ళందరికన్నా గొప్పవాళ్ళు. సరే, వీళ్ళు ఏదో ప్రతిఫలాన్ని ఆశించి చేశారు కదని వీళ్ళు తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సకామ భక్తితో మీరు భగవంతుడిని అప్రోచ్ అయితే ఆయన ఎంత గొప్పవాడంటే మీలో ఉన్నటువంటి ఆ సకామ లక్షణాన్ని తొలగించి భక్తిని మాత్రమే స్వీకరిస్తాడనమాట. చాలామంది ప్రతిఫలాన్ని ఆశించి దేవుణ్ణి పూజించారు. ఒకసారి దేవుడు ప్రత్యక్షమైన తర్వాత, భగవంతుడు వారిని అనుగ్రహించిన తర్వాత వారు పశ్చాత్తాపడ్డారు. అయ్యా, భగవంతుడు నాకు ఇలా ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు, ఆయన చూసే అవకాశాన్ని ఇచ్చాడు, ఆయన దయ నా మీద కురిపించాడు. కాబట్టి నేను ఇంతకుముందు ఏదో ప్రతిఫలాన్ని ఆశించి భక్తి చేశాను, అదంతా తప్పు చేశాను, నేను చేసిందంత తప్పు నేను తెలుసుకుంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ధ్రువుడు ఉన్నాడు. ధ్రువుడు గురించి మీకు తెలుసు కదా. ఒక చిన్న బాలుడు, అప్పుడు 5 ఏళ్ళ బాలుడు. తల్లి సునీతి, పినతల్లి సురుచి, తండ్రి ఉత్తానపాదుడు. సో ఉత్తానపాదుడికి 2 భార్యలు, సురుచి, సునీతి. సురుచి కొడుకు ఎవరంటే ఉత్తముడు, సునీతి కొడుకు ధ్రువుడు. ఇప్పుడు ఈ ధ్రువుడు తండ్రి చేత నిర్లక్ష్యింపబడ్డాడు. ధ్రువుడి తల్లి సునీతి కూడా ఉత్తానపాదుడు ఫేవరెట్ భార్య కాదు. చిన్న భార్య అంటే ఎక్కువ ప్రేమ, పెద్ద భార్య అంటే నిర్లక్ష్యం. పెద్ద భార్య కొడుకుని కూడా నిర్లక్ష్యం చేశాడు, చిన్న భార్య కొడుకుని మాత్రం ఒళ్ళో కూర్చోబెట్టుకుని చక్కగా లాలిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఒకసారి ధ్రువుడు తన తమ్ముడు ఉత్తముడిని ఉత్తానపాదుడి యొక్క ఒళ్ళో చూశాడు. తనకు కూడా కూర్చోవాలనిపించింది, పరిగెత్తుకుంటూ వచ్చాడు. వస్తే పినతల్లి ఆపేసింది. నువ్వు రాజు బిడ్డవైనా కూడా రాజుగారి ఒళ్ళో కూర్చునే అర్హత నీకు లేదు, ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కాదు, రాజుగారి యొక్క ఫేవరెట్ క్వీన్ యొక్క బిడ్డవు కాదు నువ్వు అని చెప్పి ఆవిడ పొమ్మంది. అప్పుడు ధ్రువుడికి ఒక పట్టుదల కలిగింది. పెద్ద స్టోరీ షార్ట్ చేయాలంటే, నన్ను నా తండ్రి సింహాసనం మీద కూర్చొనివ్వలేదు, తండ్రి ఒళ్ళో కూర్చొనివ్వలేదు, కానీ నా తండ్రి యొక్క తాత అయినటువంటి బ్రహ్మదేవుడి పదవిని బ్రహ్మదేవుడి కన్నా గొప్ప పదవిని నేను స్వీకరించాలి అన్నటువంటి ఒక పెద్ద మెటీరియల్ అంబిషన్తో, పట్టుదలతో ఆయన ఏం చేశాడంటే, ఈ నగరాన్ని వదిలిపెట్టి, భవనాన్ని వదిలిపెట్టి అడవిలోకి వెళ్ళి ఓం నమో భగవతే వాసుదేవాయ అని వాసుదేవుణ్ణి 6 నెలల పాటు కీర్తించాడు. ఇంతకీ భక్తి ఎందుకు చేశాడు? వాసుదేవ భక్తి ఎందుకు చేశాడు? కేవలం బ్రహ్మ కన్నా గొప్ప పదవి కావాలి, నన్ను నా తండ్రి సింహాసనం మీద కూర్చొనివ్వలేదు, అంతకన్నా గొప్ప సింహాసనం మీద నేను కూర్చుంటాను, అంతకన్నా సంపద కావాలి, అంతకన్నా పొజిషన్ కావాలి, గొప్పది కావాలనుకుని చేశాడు. 6 నెలల్లో విష్ణుమూర్తి చక్కగా గరుత్మంతుని మీద అలా దిగి ప్రత్యక్షమయ్యాడు. ధ్రువుడు చూశాడు, ఆహా, భగవంతుడు నా మీద ఎంత ప్రేమ కురిపిస్తున్నాడు, నా మీద దయతో నా ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇది నాకు ఇప్పుడు వచ్చినటువంటి ఈ అవకాశం, భగవంతుడిని చూసే అవకాశం వజ్రంతో సమానం. ఇంతకుముందు నేను కోరుకున్నటువంటి పదవి, హోదా, డబ్బు, పరపత్తి అదంతా గాజు పెంకులతో సమానం. ఈ గాజు పెంకులు మెరుస్తాయి, వజ్రం మెరుస్తుంది, కానీ మెరుపులో తేడా ఉంది, విలువ ఉంది, తక్కువగా ఉంటుంది. అంటే సకామ అంటే ఏదైనా స్వార్థపూరిత భావనతో మీరు భగవంతుణ్ణి ఆశ్రయించినా కూడా
మీలో ఉన్నటువంటి స్వార్థాన్ని తొలగించి భక్తిని మాత్రం ఆయన స్వీకరిస్తాడు. మీరు చెప్పిన చతుర్విధ భక్తులలో ఇది 3వ వాళ్ళకు సంబంధించి Exactly. వస్తుంది కదా ప్రభుజీ. కరెక్ట్గా కాచేశారు మీరు. అర్థార్థి భక్తి. ఓకే. ప్రభుజీ భక్తి 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 అనుకున్నాం. నిజంగా ఇప్పుడు ఈ 5గురిలో 5వ వారే మంచి భక్తుడిగా తీసుకోవచ్చా మనం మాట్లాడుకోవడానికి? భగవంతుడైతే ఎవరినైనా వాళ్ళ దగ్గర నుంచి భక్తిని స్వీకరిస్తాడు. కానీ మనం మాట్లాడుకోవడానికి నిజంగా భక్తుడు ఎవరు అంటే ఈ 5గురిలో ఎవరిని మంచి భక్తుడిగా తీసుకోవచ్చు? లాస్ట్ అనన్య భక్తులు. అంటే మొదటి 4 ఏదో కోస్తా క్యూరియాసిటీ అని, స్వార్థపూరిత భావన అని, అది ప్యూరిటీ లేదు అక్కడ. అవును, ఏదో ప్రతిఫలాన్ని ఆశించారు. లేదంటే మొదటి కేటగిరీ కష్టాలు వచ్చాయి కదా అని దేవుడి దగ్గరికి వస్తున్నాడు, సుఖాలు వస్తే మర్చిపోతాడు. ఖచ్చితంగా మర్చిపోతాడు. కొంతమంది కష్టాలు వస్తేనే దేవుడు గుర్తొస్తాడు. సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు, కష్టం రాగానే గుడికి వెళ్తాడు, సుఖం రాగానే డ్యూటీ వేసుకుంటాడు. అప్పుడే ఆ సమయంలోనే గుడిలో గంటలు మోగుతూ ఉంటాయి, వర్షం వస్తుంటుంది, ఉరుములు వస్తుంటాయి, డైరెక్టర్ కెమెరా ఇలా తిప్పుతాడు. అంటే కష్టాలు వస్తే దేవుడు, సుఖాలు వస్తే ఇంకేముంది మేము అనుభవిస్తాం అన్నట్టు ఉంటుంది. అలా కాకుండా కష్టం వచ్చినా సుఖం వచ్చినా భగవంతుడి పట్ల ఆ భక్తి మాత్రం తలగకూడదు. సమానంగా ఉండాలి ఎప్పుడైనా భగవంతుడి పైన ఆ భక్తి అనేది. ఓకే ప్రభుజీ, కృష్ణతత్వం అని మాట్లాడుకుంటాం. అసలు ఏంటి కృష్ణతత్వం అంటే? కృష్ణుని పూజించడాన్ని కృష్ణతత్వం అంటారా? కృష్ణుని పూజ అనేది భక్తి మార్గం. మనం భక్తిని ఎలా ఆచరించాలి, భక్తి మార్గాన్ని ఎలా ఆచరించాలి అనే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఓకే. సో అది పూజ అందులో ఒక భాగం. భక్తి 9 రకాలు. ఓకే. 9 భక్తులు అంటారు తెలుసా మీకు? శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం, ఇలా 9 రకాల భక్తులు ఉన్నాయి. చెప్పమంటారు ఇది? శ్రవణం అంటే భగవంతుడి గురించి వినడం. కీర్తనం అంటే ఆయన్ని కీర్తించడం. కీర్తన అంటే కేవలం పాటనే కాదు, మాట కూడా. మాట ద్వారా కీర్తించవచ్చు, పాట ద్వారా కూడా కీర్తించవచ్చు. అది కీర్తనం, శ్రవణం, కీర్తనం. స్మరణం అంటే ఆయన ఎప్పుడు తలుచుకోవడం. పాదసేవనం అంటే ఆయన పాదాలకు సేవ చేయడం. అర్చనం అంటే పూజ, అది మీరు చెప్పిన మాట ఇప్పుడు అర్చనం. వందనం అంటే ఆయనకి నమస్కరించడం. అర్చనం, వందనం. దాస్యం, ఒక దాస భావంతో నేను భగవంతుడి యొక్క సర్వెంట్ని అన్నటువంటి ఒక మూడుతో ఆయన్ని సేవించడం. వందనం, దాస్యం. సఖ్యం, ఆయన స్నేహభావంతో ఆయన్ని పూజించడం. ఆత్మనివేదనం, తనని తాను పూర్తిగా అంకితం చేసుకోవడం భగవంతుడికి. అంకితం అంటే బంధాల నుంచి విముక్తి పొందడం అంటారా? బంధాల నుంచి విముక్తి పొందడం ఒక రకం, అది డిటాచ్మెంట్ మీరు చెప్పింది. డిటాచ్మెంట్తో పాటుగా అటాచ్మెంట్ కూడా ఉండాలి. ఏ రకంగా? ఇప్పుడు బంధాల నుంచి విముక్తి పొందడం అంటే ఒక వైరాగ్య భావం, విరక్తి భావం ఉండాలి. అంటే భవబంధాల పట్ల, లేదంటే డబ్బు, పరపతి, పేరు ప్రతిష్టలు, శరీరం, వీటన్నింటి పట్ల ఒక విరక్తి భావం. కేవలం విరక్తి ఉంటే సరిపోదు, ఆసక్తి కూడా ఉండాలి. భగవంతుడి మీద ఆసక్తి ఉండాలి. మన డిటాచ్మెంట్కి మెటీరియల్ విషయాల పట్ల డిటాచ్మెంట్ ఉండాలి, స్పిరిచువల్ విషయాల పట్ల అటాచ్మెంట్ ఉండాలి. ఇక్కడ విరక్తి, అక్కడ ఆసక్తి, రెండు కలిపి ఉన్నాయి అనుకోండి ఎవరిలోనైనా, అప్పుడు మెటీరియల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ అని 2 ఉండవండి. ఆధ్యాత్మిక జీవనం, భౌతిక జీవనం అని 2 ఉండవు, 2 ఒకటే. ఇప్పుడు భవబంధాల నుంచి విముక్తి పొందడం అన్నారని చూడండి, ఆ విముక్తి కేవలం ఏది చరమదశలోనే జరగదు. ఈ ప్రపంచంలో నివసిస్తున్నటువంటి వ్యక్తి కూడా విముక్తుడు కావచ్చు, ముక్త పురుషుడు కావచ్చు. ఎలా? మనసులో అనుభవించాలి, ఆనందించాలి అన్నటువంటి ఒక కోరిక లేదు. తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, భార్య బిడ్డలు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, డబ్బు ఉంది, పరపతి ఉంది, పేరుంది, పలుకుబడి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇవేవి శాశ్వతం కాదని అర్థం చేసుకున్నాడు. ఆ విషయాలన్నింటినీ భగవంతుడి సేవలో వినియోగం చేస్తున్నాడు. డబ్బుని ద్వేషించొద్దు, ఆ డబ్బుని భగవత్ సేవలో వినియోగించండి. బంధువుల్ని ద్వేషించకండి, వారిని భగవంతుడి బిడ్డలుగా పరిగణించి వారికి సేవ చేయండి. అప్పుడు అది వైష్ణవ సేవ అవుతుంది, భక్తుల సేవ అవుతుంది. భక్తులకు సేవ చేస్తే భగవంతుడు ఆనందిస్తాడు. అవునా? ప్రతి వ్యక్తి భగవంతుడి యొక్క బిడ్డే. అలా ప్రతి వ్యక్తిని భగవంతుడి బిడ్డగా చూసి, ప్రతి వస్తువుని భగవంతుడి యొక్క ఒక శక్తిగా చూసి, మనం వాటన్నింటినీ, వారందరినీ భగవంతుడి సేవలో వినియోగిస్తే అప్పుడు మనకు మెటీరియల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ అనే తేడా లేదు.